క్యాలరీ సీక్రెట్ ఇదే డార్లింగ్. అంటే అది చిన్నప్పుడు పల్లెటూరుకి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తాం కదా బ్యాగ్, ఇంత లగేజ్ వచ్చింది. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు. మనిషి థియేటర్కి వెళ్ళి నిద్రపోతాడని. సార్ ఏంటి సార్ అది? మనిషి థియేటర్కి వెళ్ళి నిద్రపోతాడని. ఏమిటండి మీరు మాట్లాడేది? పేవర్స్ గేడ్ అంటావు కదా ఒక్కసారి. బాబ్జీ గారికి ఇంటి తెలితే వచ్చినాయి. ఆడపిల్ల ఎవరు? ఆంటీ. చంపేస్తాను. జీవితంలో లుల్లు మాల్లో సినిమా బుక్ చేసుకోవద్దు. ఒకవేళ బుక్ చేసుకుంటే 4ంటికి బుక్ చేసుకుంటే 1ంటికే వచ్చి కూర్చోండి ఇక్కడ. నేను తప్పిపోయా. ఏం చేద్దామంటావు మరి? ఆధారపడి ఉన్నారు, ఆకలేస్తుంది, తట్టు లంచ్ కూడా లేదు. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? 2, 1 గో. పేరెంటానికి వెళ్తున్నట్టే ఉంది, గిన్నెలు పట్టుకొని పదండి అందరూ. చలో థ్యాంక్స్. ఇది బిర్యానీ. అబ్బా, నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఆఫ్టర్ 5 minutes దీప్తి గారే రండి. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. ప్యాంట్ ఎదురా ఇగో. ఇవే తగ్గించుకుంటే మంచిది. అదేంటి సిద్ధు, ఇంట్లో పిల్లాన్ని వదిలేసిన అంత హ్యాపీగా ఎలా ఉన్నావు సిద్ధు? నేనే చిన్న పిల్లోడిని కనబడుతున్నా. హాయ్ బాయ్. పీతలు ఫేవరెట్ చికెన్ మజ్జిగ పులుసు అండ్ సలాడ్. దిస్ ఈస్ మటన్ కర్రీ, దట్ ఈస్ చికెన్ బిర్యానీ. షెఫ్ మూడాన్. జుట్టు పక్కకి వేస్తే నువ్వని తెలుస్తుంది. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఈవిడ ఇంట్లో నాన్ వెజ్ ఏంటండి మీరు ఓపెన్ చేస్తున్నాం మేము. బాగా కదా టేస్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్. ఒకటి నోట్లో పెట్టారా డైరెక్ట్ నోట్? నీ అంటే భాషను తోమించి. అయ్యో 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 కనపడుతుంది ఇక్కడ. వేడి వేడికి ఇలా పొయ్యి మీద వేస్తుంటే అలా తినేయాలి. ఏమోయా మనోడా, ఈ చికెన్ పొగడి మొత్తం లెగ్ పీస్ అని నీకేరా? అయ్యయ్యా రికార్డ్ చేయలేదండి భావన గారు, సారీ. ఒక నిమిషం షిఫ్ట్ చేస్తాను. మనోడు బంగారు. చాలా బాగుంది. ఎవరు అడిగారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్పాల్సిన విషయం దీప్తి గారికి, ఎందుకంటే కిరణ్ గారు దీప్తి గారు నాన్ వెజ్ తినరు. బట్ ఏంటంటే మేము అందరం నాన్ వెజ్ తినర్స్ కాబట్టి యాక్సెప్ట్ చేశారు. బట్ వాళ్ళ బౌల్స్ వేస్ట్ చేయడం ఇష్టం లేక మా గుడ్ ఫుడ్స్ నుంచి ఎప్పటిదో పురాతన కాలం నాటి కళాయి, దాంట్లో వాడి ఆయిల్, చికెన్ మ్యారినేట్ చేసి తెచ్చుకొని పాపం స్టవ్ వాడుకుంటున్నాం. అండ్ ఆవిడ ఒకసారి ముక్కు కూడా ఇలా పూసుకుంటున్నారు. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఒకటే బ్యాడ్ ఏంటంటే పాపం మా వాళ్ళ వెజ్ మేము తినగలం కానీ మా నాన్ వెజ్ వాళ్ళు కనీసం స్మెల్ కూడా చూడలేరు. సో ఇలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అవుతుందో తెలియదు.
హలో పీపుల్, హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. ఎందుకు మాకు ఈ సుత్తి? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఒక్క నిమిషం మా డాడీ బర్త్డే. ఈరోజు మా డాడీ బర్త్డే, నిప్పు డాడీ బర్త్డే. హ్యాపీ న్యూ ఇయర్ ఫాదర్, హ్యాపీ బర్త్డే ఫాదర్. జీవితంలో మొత్తం ప్రపంచం అంతా కొట్టుకుపోతుంది అన్నా సరే అంకుల్ స్మైల్ చూస్తే అంతా నార్మల్ అయిపోతుంది అన్నట్టు నవ్వుతాడు, అందరినీ కలిపేసుకోవడానికి ట్రై చేస్తాడు. దాంట్లో మీకు 10% వచ్చింది. అంకుల్ గురించి చెప్తా. తుఫాన్ వస్తుందంటే అయితే ఏంటి అని పక్కకి ఆయన పనిచేసుకుంటారు. సో కూల్ డాడ్స్ అండ్ హ్యాపీ బర్త్డే. మీరు చెప్పండి. మీ డాడీ ప్రెసెంట్ డాడీ ఆయన తోపు. ఏం లేదు అప్పుడు డాడీ చెప్పినారు మిగతా తుహం కింగా. అరే కాదు, అప్కమింగ్ డాడీస్ అంటే వైఫ్ ప్రెగ్నెన్సీ లో ఉన్నప్పుడు మాత్రం తట్టుకుంటే బ్యాంకాక్ వెళ్ళిపోండి అంతే అంతే. డాడీ చలో 3 2 హ్యాపీ న్యూ ఇయర్. మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండాలి అందరికి. క్యాలరీ సీక్రెట్ ఇదే డార్లింగ్. అంటే అది ఓ క్యాలరీస్ గురించా చెప్తా. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. హ్యాపీ న్యూ ఇయర్ బాబాయ్. హ్యాపీ న్యూ ఇయర్ బాబాయ్. Three, 2, 1, go. 2, 1, go. ఎంకన్న తీర్థంలో పొద్దు ముహూర్తంలో పూల జడ ఎత్తుతుంటే పుస్తే నువ్వు గడుతుంటే ఏ కన్ను చూడకుండా కన్ను నాకు కొడుతుంటే నిన్ను చూడ బుద్ధైతాంది రాజిగో, మాట్లాడ బుద్ధైతాంది రాజిగో, చెయ్యి పట్ట బుద్ధైతాంది రాజిగో, ముద్దు పెట్ట బుద్ధైతాంది రాజిగో. అట్ట అంటుంటే మస్తుందే ఓ పిల్లో, లవ్వు తన్నుకు వస్తుందే టన్నుల్లో, భూమి పూజ చేసుకుంటే బుక్క. మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేది మించారు వీడింది బాధ. అయ్యబాబు ఎంత ఏం చేస్తే భద్రం కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచిలరు. ముహూర్తమే
మరీ సుబ్బు అయితే అకేషన్ నుంచి వెళ్తున్నట్టే. ఏం ఫీలింగ్ సుబ్బు? బ్యాగ్ ఏంటి? న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుని వన్ డే అంతా దీప్తి కిరణ్తోనే అయిపోయింది మొత్తం. సో థ్యాంక్ యూ. నిన్న చిన్నప్పుడు పల్లెటూరుకి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తాం కదా బ్యాగ్, ఇంత లగేజ్ వచ్చింది. సో ఇప్పుడు బ్యాక్ టు మూవీ వచ్చే. దీప్తి గారు యానిమల్ ఎన్నోసారి? ఎందుకు రెండోసారి? అది కూడా తెలుగులో. సరే తరలే. నాకు ఇంకొక నమ్మకం కూడా ఉంది, ఈ మనిషి థియేటర్కి వెళ్ళి నిద్రపోతాడని. సార్ ఏంటి సార్ అది? ఈ మనిషి థియేటర్కి వెళ్ళి నిద్రపోతాడని. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను యాక్చువల్గా యానిమల్ మూవీ చూస్తే స్టార్టింగ్ నుంచి చూడాలన్నారు, ఎలాగో మిస్ అయిపోయి 15 నిమిషాల తర్వాత రీచ్ అవుతాం కాబట్టి ఫస్ట్ నుంచి చూడలేను. లాస్ట్లో సెకండ్ పార్ట్ నుంచి చూద్దాం. ఫస్ట్ హాఫ్ పడుకుందాం అనుకుంటున్నాను. మీరు చేస్తుంది చాలా తప్పు సార్. ఫస్ట్ హాఫ్ నిద్రపోయి సెకండ్ హాఫ్ చూద్దాం అనుకుంటున్నాను నేను. బేసిక్గా నేను మూవీస్ అన్ని అలాగే ఉంటాయిగా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అర్ధరాత్రులు సినిమాలు తీసుకెళ్తున్నారండి వీళ్ళందరూ, ఏం చేయాలి? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పేవర్స్ గేడ్ అంటావు కదా ఒక్కసారి. బాబ్జీ గారికి ఇంత తెలితేటలు వచ్చినాయేంటి? నువ్వు అందరినీ తిడతావు విష్ణు, అదే ప్రాబ్లము. మనుషుల్ని మనుషుల్లాగా మొగుళ్ళని మొగుళ్ళలా చూడాలి, పురుగుల్లా చూడొద్దు. నాకు అర్థం కాలేదు సార్. ఆడపిల్ల ఎవరు? ఆంటీ. చంపేస్తాను. సారీ, ఆడపులి కూడా కాదు, నువ్వు ఆడ ఆంటీ. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. మీరు వెళ్ళిపోయారా? ఇంకా కారులోనే ఉన్నారా? మీరు కారు ఆపితే నేను దిగి వెళ్ళిపోతాను కదా థియేటర్కి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అట్ లాస్ట్ ఫైనల్లీ 4:30కి మేము కింద సెల్లార్లో ఒక పావు గంట అర్ధగంట ట్రాఫిక్ జామ్ లో ఉండి. ఏంటి బాబా అన్న? జీవితంలో లుల్లు మాల్లో సినిమా బుక్ చేసుకోవద్దు. ఒకవేళ బుక్ చేసుకుంటే 4ంటికి బుక్ చేసుకుంటే 1ంటికే వచ్చి కూర్చోండి ఇక్కడ. లేకపోతే హాఫ్ సినిమా అసలు సినిమా బుక్ చేసుకోవద్దు. సండే మండే రోజు ఇలా ఉందంటే సండే రోజు ఏమంది మనం ప్రదక్షిణలో ఉంటాం కదా, ఇలా అతుక్కొని టైటిల్ వచ్చింది, లుల్లులో మీ లొల్లా లొల్లి. నేను తప్పిపోయా. ఏం చేద్దామంటావు మరి? మొగుడుగా వైఫ్ వాష్రూమ్కి వెళ్తే అయినా అది పట్టుకొని బయట నుంచి చూడండి, అది కమిట్మెంట్ అంటే. హలో, ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు? జితి గారు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎలాగో 5 అయింది, ఇంకో 5 నిమిషాల్లో వాళ్ళు ఇంటర్వెల్కి బయటకు వస్తారు, మనం ముచ్చట పెట్టుకుని వెళ్దాం కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అదండి. చూడడానికి సిగ్గు అనిపించట్లేదు. ఇంకొకటి విషయం అనుకున్నా, December 1st రిలీజ్ అయింది మూవీ, ఇది January 1st హౌస్ఫుల్. ఓన్లీ వన్ థింగ్, లుల్లు మాల్లో డైట్ కదా. నాకు కాదు కదా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఒకరిద్దరం రావే, 15 మంది ఉండాల్సిందే సినిమాలో. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. మార్నింగ్ 5 అయింది, ఈవినింగ్ 5కి సినిమా బుక్ చేశారు. నిద్ర వస్తుంది, కానీ యానిమల్ మూవీ కాబట్టి కలర్లో చూసారా సార్ డబుల్ యాక్షన్. మా ఇద్దరికని అనుకోకండి, 15 మంది ఆధారపడి ఉన్నారు. ఆకలి వేస్తుంది, తట్టు లంచ్ కూడా లేదు. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? టికెట్స్ టికెట్ ఇస్తే ఒక థమ్స్ అప్ ఇస్తారంట. టికెట్ ప్లీజ్. వాటర్ ఉంది. టికెట్ ఎవరి టికెట్ డబ్బులు వాళ్ళు ఇచ్చేసే వెళ్ళిపోండి. టికెట్ ప్లీజ్. నేను చాలా మంచిదాన్ని. అందరికి తెలుసు అది.
కాకపోతే ఏంటంటే కొంచెం గయాళ్ళలాగా కనిపిస్తా. అది కూడా అందరికీ తెలుసు, గబ్బిలి మోహన్ అని కూడా తెలుసు. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? గబ్బిల మొహం దానా అనేది ఓన్లీ నా ఛానల్ వరకే. మీ ఛానల్ లో కూడా వస్తుందా? నువ్వు ఎక్కడ కనిపిస్తే అక్కడ వస్తుంది. బట్ వాళ్ళకి నా తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్ విషెస్. ఆయన చూడు అడ్మైర్ చేస్తున్నాడు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెల్లరగిపోతారు అంతే. నాకు ధైర్యం లేదండి. ధైర్యం లేకుండా నా పక్కన కూర్చున్నారా? పాపం ఒక మొగుణ్ణి ఎంత చిత్రహింసలు పెంచాలో ఈ అమ్మాయి దగ్గర చూసి నేర్చుకోవాలి. ఆ మనిషి పెద్ద మాట అన్నాడు సరాడు. నువ్వు నీ ఛానల్లో పెళ్ళాలకి నా తరపు నుంచి టిప్స్ ఇప్పిస్తున్నావు. తర్వాత మిగిలిన మొగుళ్ళు అందరూ కూడా నిరాహార దీక్ష చేసి మా ఆయన్ని అయ్యో పాపం అనేలా చేస్తున్నారు. ఆ టిప్ ఏది నాకు ఇవ్వవా? ఎంత ఇస్తున్నావు టిప్పు? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అయ్యా నీ 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 నడుము చూపించక జనాలకి, దయచేసి కూర్చో.